కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అస్సలు పొసగడం లేదు. రెండు శిబిరాలుగా విడిపోయిన పరిస్థితి. మంత్రి కొండా సురేఖ, మురళి ఒక శిబిరం అయితే మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు మరొక శిబిరం. ఇక్కడ కాకి అక్కడ వారినా, అటు కాకి ఇటు వెళ్లినా నేతలు భగ్గుమంటున్నారు. ఏదో ఒక చికాకు, చింత తప్పడం లేదు. హైకమాండ్ నుంచి క్రమశిక్షణ కమిటీ వరకు ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా, సమస్యను సర్దుబాటు చేసినా చిటపటలు తప్పడం లేదు. ఆ మధ్య కడియం శ్రీహరిని ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు రోజు దానిపై పంచాయతీ నడిచింది. ఆ సమస్య తెగలేదు, తెంచలేదు. రెండు శిబిరాల నుంచి ఎలాంటి స్పందన లేకుండా చేయడంలో పీసీసీ పెద్దలు సక్సెస్ అయ్యారు. దీంతో అది కాస్త అటకెక్కినట్టు కనిపించింది. పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పోతే ఇది ఈసారికి గీక్కుంటాడు, గంటకి గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో అది ఆయన ఎన్నుకుంటారో స్పెషలిస్టు. కొండా మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండా మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. తాజాగా భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకం రగడకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా నియామకమా అని నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లకు ఫోన్లోని ఫిర్యాదు చేశారు. ఇది లేటెస్ట్ సమస్య. ఒకటి కామైంది అనుకుంటున్న తరుణంలో మరొకటి తెరపైకి వచ్చింది. అధికార పార్టీలో నేతల మధ్య గొడవలు కామన్ అని అనుకున్న ఈ స్థాయిలో సర్దుబాటు లేకుండా, సర్దుబాటు చేసుకోలేని విధంగా లీడర్లు తగు పడుతూ ఉన్నారు. పీసీసీ కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. మరి వీటికి ఎప్పుడు చెక్ పెడతారు? ఎవరు చొరవ తీసుకుంటారు? ఇక వరంగల్ రగడకు సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ అనాలిసిస్ ఇవ్వడానికి మా ఇన్పుటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓరుగల్లు, కంచుకోట కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉండేది. అంటే చాలా ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరంగల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలిచింది. ఒక్క జనగామ నియోజకవర్గం తప్ప. గన్పూర్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచినా కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారారు. బట్ ఇది ఇంకా కోర్టు కేసులో ఉంది కాబట్టి ఆయన దాన్ని ఒప్పుకోవట్లేదు, కాంగ్రెస్ లో ఉన్నాను అన్నట్టు. సరే, ఇంకా ఆ విషయం అట్లా ఉంచితే కనుక వరంగల్ జిల్లాలో ప్రధానంగా కొండా మురళి, కొండా సురేఖ, ప్రస్తుతానికి కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఇద్దరికి అంటే కొండా దంపతుల వల్ల ఓరగల్లు కాంగ్రెస్ పార్టీలో కొంత ముసలం నడుస్తోంది చాలా కాలంగా. ఏకంగా కొండా మురళి కడియం శ్రీహరిని ఉద్దేశించి చాలా కామెంట్లు చేశారు. ఆయన్ను ఒక రకంగా చెప్పాలంటే బాడీ షేమింగ్ చేశారని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి బయట కూడా ఉంది మన దగ్గర, విందాం, అది కూడా చూద్దాం. అండ్ మోర్ ఓవర్ కొండా మురళికి, కొండా సురేఖకు రేవూరి ప్రకాష్ రెడ్డికి పడది, కొండా సురేఖ ఫ్యామిలీకి నాగరాజుకు పడట్లేదు, కొండా సురేఖ ఫ్యామిలీకి నాయన రాజేందర్ రెడ్డి కొడట్లేదు, కొండా సురేఖ ఫ్యామిలీ తోటి గంట సత్యనారాయణ కొడట్లేదు. ఈయనను ఓడించింది మేమే, ఈయనను గెలిపించింది మేమే, మా వర్గాలే గెలిపించాయి అంటే వీళ్లకు ఈయనకు తేడా చూస్తే 5,000 ఓట్ల మెజార్టీతో వీళ్ళు గెలిస్తే ప్రదీప్ రావు పైన దరిదాపు 45,000 ఓట్ల మెజార్టీ తోటి గంట సత్యనారాయణ గెలవడం జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గంట సత్యనారాయణ, హన్మకొండ నుంచి నాయన రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నియోజకవర్గం, కేఆర్ నాగరాజు ఈయన వర్ధనపేట నియోజకవర్గం. సో వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు. అయితే మంత్రిగా ఉండి అన్ని నియోజకవర్గాల పైన వీళ్ళు పట్టు సాధించాలి. భూపాలపల్లి మాదే అంటారు, అటు పాలకుర్తి మాదే అంటారు, ఎర్రవెల్లి ప్రదీప్ రావుతో పడదు, ఎర్రవెల్లి దయాకర్ రావుతో పడదు, ఎర్రవెల్లి స్వర్ణతో పడదు. సో అందరితోటి పడకుండా వీళ్ళు మాత్రం సెంట్రిక్ గా రాజకీయం నడుస్తోంది, అందరితో విమర్శలు గుప్పిస్తున్నారు, అందరినీ కామెంట్ చేస్తున్నారు. సో రేవూరి ప్రకాష్ రెడ్డి విషయానికి వస్తే ఈయన నియోజకవర్గం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, పరకాల నియోజకవర్గంలో వాళ్ళ కూతురు పోటీ చేయబోతోంది.
అని ఇప్పటికే వాళ్ళ కూతురు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన పెట్టుకోవడం కూడా జరిగింది. మోరోవర్ భద్రకాళి టెంపుల్ ఇది నాయన్ రాజేందర్ రెడ్డి పరిధిలో ఉంటుంది. సో దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. భద్రకాళి సంబంధించినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఉంది. అయితే ఇక్కడ కమిటీ మెంబర్లకు సంబంధించి ఆలయ కమిటీ మెంబర్లలో కొంత షేరింగ్ ఉంటా ఉంటుంది. సో ఈయనకు సంబంధించినటువంటి మెజార్టీ 70% ఉంటే తూర్పు నియోజకవర్గం నుంచి ఒక 30%, అంటే 7 వాళ్ళు ఉంటే 3 ఇల్లు ఉండాలి, లేదంటే 8 మంది వాళ్ళు ఉంటే 2 ఇల్లు ఉండాలి అనేది జస్ట్ ఒక రఫ్ గా ఉండేటువంటి అంచనా. ఇట్లా నేపథ్యంలో నాయన్ రాజేందర్ రెడ్డి తెలియకుండా తన వర్గీయులకే ఎక్కువ సీట్లు ఎక్కువ మెంబర్లకు అవకాశం ఇచ్చారు అన్నది ఉన్నటువంటి విమర్శ. అండ్ మోరోవర్ ఇదే భద్రకాళి అమ్మవారికి సంబంధించి బంగారు బోనం సమర్పిస్తాం అంటూ ఒక సర్క్యులరే జారీ చేశారు కొండా సురేఖ ఆ మధ్యకాలంలో. ఆ సర్క్యులర్ విషయంలో కూడా నాయన్ రాజేందర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు బంగారు బోనం అనేది కల్చర్ లేదు, బంగారు బోనం కల్చర్ అమ్మవారికి పెడితే కనుక అక్కడ మళ్ళీ జంతు బలి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అది అమ్మవారి చరిత్రకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటి సంస్కృతిని తెరలేపొద్దు, భద్రకాళి ఆలయాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి చేయాలన్నది నాయన్ రాజేందర్ చెప్తున్నటువంటి అంశం. ఇక ఈ అందరితో పడినటువంటి క్రమంలో వీళ్ళు ఒంటరైన క్రమంలో ఈ నాయన్ రాజేందర్ రెడ్డి ఇంట్లో వీళ్ళందరూ కూడా గతంలో భేటీ అయ్యారు. ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ అవే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిశారు. వీళ్ళు ఏకంగా మల్లికార్జున ఖర్గేనే కలిశారు. సో ఈ అంశానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాల్సినటువంటి పరిస్థితి. గతంలో కూడా పిసిసి చీఫ్ కి కంప్లైంట్ చేయడం జరిగింది కొండా సురేఖ, కొండా మురళికి సంబంధించినటువంటి వ్యవహారంలో. రేవూరు ప్రకాష్ రెడ్డితో మీద కామెంట్లు చేసినప్పుడు కడియం శ్రీహరి పార్టీలు మారొచ్చారు, తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు, టీఆర్ఎస్ ని సర్వనాశనం చేశారు, ఇప్పుడు మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఇప్పుడేం చేస్తారు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయినా ఏకంగా రేవంత్ రెడ్డి హెచ్చరించినా గానీ ఎందుకు ఈ వ్యవహార శైలి మారడం లేదు వీళ్ళది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. అసలు ఈ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ఇంత చెల్లాచెదురు కావడానికి ఒక్క కొండా మురళి, కొండా సురేఖలే కారణమైతే వీళ్ళ మీద ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు? వీళ్ళందరూ ఒకటాటిపై ఉన్నారు, వీళ్ళు మాత్రం ఒంటరిగా ఉన్నారు. అయినా వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నెక్స్ట్ పిసిసి ఏం చేయబోతోంది? ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఒకసారి ఇంకొంచెం డీప్ అనాలిసిస్కి వెళ్దాం. మా కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో వచ్చారు మనతో పాటు. యా ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే వరంగల్లో ఈ పంచాయతీని ఎట్లా చూడొచ్చు? కొండా సురేఖ, కొండా మురళి వర్షన్ వీళ్ళందరికీ పడట్లేదు, అందరూ ఒకటయ్యారు, వీళ్ళు మాత్రం ఒకటయ్యారు. సో ఎట్లా ఉంది పరిస్థితి? ఏమైనా సద్దుమనుగుతుందా? పిసిసి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండండి అని చెప్పారు. గతంలో సమంత మీద కామెంట్లు చేశారు, గతంలో కేసీఆర్ మీద కామెంట్లు చేశారు, చాలా సందర్భాల్లో చాలా కామెంట్లు చేశారు. కడియం శ్రీహరి సొంత పార్టీ నాయకులపైన చేస్తున్నారు, అటు నాయన్ రాజేందర్ పైన చేస్తున్నారు, అటు రేవూరు ప్రకాష్ రెడ్డి మీద చేస్తున్నారు. సో ఈ కామెంట్లను ఎట్లా చూడాలి? వీటికి ఏమైనా కట్టడి ఉంటుందా? పార్టీ ఇప్పటికే చాలా వ్యతిరేకత ఎదుర్కొంటుంది ప్రభుత్వం. శ్రీకాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టుకొమ్మలుగా 10 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. అనంతరము పార్టీ ఫిరాయించినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాకతో 11 మందికి ఆ జాబితా పెరిగింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో సహజంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, స్వేచ్ఛగా మాట్లాడతారనేది సహజమైన గుణం అనేది చెప్పుకున్నారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అటు మంత్రులు ఎమ్మెల్యేల మధ్య మాత్రం పొసకడం లేదు. ఇప్పటికే అటు కొండా దంపతులు, ముఖ్యంగా ఇక్కడ నుంచి 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలా ఒకరు కొండా సురేఖ, మరొకరు సీతక్క అటు తన పని తాను చేసుకుంటూ పోతుంది. ములుగు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఆమెకు పార్టీ అప్పగించినటువంటి గతంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి, ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి పర్యటనలు చేస్తూ ఆమె ఎవరిని నొప్పించకుండా పని చేసుకుంటుంది. అయితే మరొక మంత్రి అయిన కొండా సురేఖ మాత్రము ఇక్కడ నగర నడిబొడ్డు నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. వరంగల్ కు హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద సిటీగా, జనాభా ప్రాతిపాదికన కూడా అతిపెద్ద నగరంగా వరంగల్ సిటీ ఉంది. ఇక్కడ నుంచి 2 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు వరంగల్ ఈస్ట్ నుంచి సురేఖ అయితే వెస్ట్ నుంచి నాయన్ రాజేందర్ రెడ్డి. అయితే ముఖ్యంగా ఆ కొండా దంపతులకు సంబంధించి కొండా మురళీధర్ రావు గత 3 నెలల క్రితము ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో 5 నియోజకవర్గాల్లో మా కొండ దంపతుల ప్రాబల్యం వల్లే 5 ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళంతా ఇటీవల కాలంలో ఎగిరెగిరి పడుతున్నారు, మమ్మల్ని సంప్రదించట్లేదు, మమ్మల్ని కలవడం లేదు, వాళ్ళు ఒంటెద్దు పోకడలు పోతున్నారు, మీ సంగతి చెప్తానంటూ కూడా ఇండైరెక్ట్ గా వాళ్లకు ఒక చురుకలంటించే వ్యాఖ్యలు చేశాడు కొండా మురళీధర్ రావు. ఈ నేపథ్యంలో మూకుమ్మడిగా 5 ఎమ్మెల్యేలు
ఒక ఎమ్మెల్సీ నగర మేయర్ 7 కూడా మూకుమ్మడిగా ఒక కాడ మీటింగ్ అయ్యారు. అది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో. ఈ యొక్క భేటీ ఆ మధ్య తీవ్ర చర్చనీయాంశం మారింది. అయితే వీళ్ళందరూ కూడా కొండ మురళి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, ఒకే పార్టీలో ఉంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొండ మంత్రి దంపతులు ఇలా మాట్లాడము మంచి సంస్కృతి కాదు అని కూడా వాళ్ళు ఒక అధిష్టానానికి ఒక సూచన చేశారు. అయితే అధిష్టానం సయోధ్య కుదర్చాల్సింది పోయి ఎవరికి వారే ఏమన్నా తిరిగా చెప్పేసి వదిలేసింది. అయితే ఇందాక శ్రీకాంత్ మీరు అన్నట్టు ఈ అంశము ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వరకు వెళ్ళింది. అటు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నాడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ తీసుకున్నాడు, అటు క్రమశిక్షణ కమిటీ మల్లు రవి కూడా వీళ్ళను పిలిచి మాట్లాడాడు. కానీ వీళ్ళ తీరు మాత్రం మారడం లేదు. అందులో ముఖ్యంగా అటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే చాలా సంచలన కామెంట్లు చేశారు కొండ మురళి. అండ్ ఈ కామెంట్ల తర్వాత గాంధీ భవన్ కి వచ్చి కూడా తను మళ్ళీ కొండ మురళి టైగర్ అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యవహార శైలి మారట్లేదన్న స్పష్టంగా కనిపించింది. కడియం శ్రీహరి వచ్చినప్పుడు కొండ మురళి చేసిన కామెంట్ ఏంటి అంటే మంత్రి పదవి విషయంలో ఒక అభద్రతా భావం ఏమైనా వచ్చిందా, ఇప్పుడున్నటువంటి అంటే వీళ్ళకి మంత్రి పదవి ఉంటుందో పోతుందో అన్నటువంటి భావనలో ఏమైనా వచ్చారా, కొంత పోర్ట్ఫోలియోలో మార్పులు జరుగుతున్నటువంటి క్రమంలో కడియం శ్రీహరి వచ్చి పార్టీని చెల్లాచెదురు చేస్తున్నారు, పుల్లలు పెడుతున్నారు అంటే మంత్రి పదవి కడియంకి ఇచ్చేటువంటి అవకాశాలు లేనటువంటి ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడారా? అధిష్టానం వీళ్ళ వైపే ఉంటే వీళ్ళెందుకు ఇట్లాంటి కామెంట్స్ చేయాల్సి వస్తుంది? ఎస్ శ్రీకాంత్, ఎగ్జాక్ట్లీ కొండ మురళి అటు ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ బాడీ షేమింగ్ కూడా చేశాడు. ఎవరైనా మీసాలు గీక్కుంటారో లేదంటే గడ్డాలు గీక్కుంటారో, కానీ ఒక నేత కనుబొమ్మలు గీక్కొని అటు పార్టీలు మారుతూ వచ్చిన పార్టీలోకి పుల్లలు పెడుతూ ఉంటాడు. అటు టీడీపీలో మంత్రి పదవులు బాధ్యతలు అన్ని అనుభవించి అదే టీడీపీని ఇక్కడ సర్వనాశనం చేశారు. ఇప్పుడు మా పార్టీలోకి వచ్చారు, ఇక్కడ కూడా అదే వైఖరితో పుల్లలు పెడుతున్నాడు, మా పైన లేని అబండాలను అధిష్టానానికి చెప్తున్నారంటూ కూడా కొండ మురళి ఇండైరెక్ట్ గా కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అటు ఒక కడియం శ్రీహరినే కాకుండా మిగతా ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేస్తూ కొండ మురళి వీళ్ళందరినీ అతను గుంపుగా మారుస్తున్నాడు, ఇదంతా టీడీపీ బ్యాచ్ అంటూ కూడా వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని రేవంత్ అన్నకే నేను స్వయంగా చెప్పానంటూ కూడా కొండ మురళి స్వయంగా వ్యాఖ్యానించడము ఆ వరంగల్లో తీవ్ర విచిత్రం ఏంటంటే టీడీపీ బ్యాచ్ తో జాగ్రత్తగా ఉండాలంటే రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. సో ఆ వ్యక్తి తన మనుషులను రేవంత్ ప్రకాష్ రెడ్డిని తీసుకొచ్చింది కూడా రేవంత్ రెడ్డి అని చెప్పడం ఇట్లాంటి సందేహం లేదు. నర్సపేట నుంచి తీసుకొచ్చి పరకల్లో ఆయన పోటీ చేయించారు, ఇదంతా ఒక వర్గం అని చెప్పాలి. సో రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు? ఎస్ శ్రీకాంత్, అదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి టీడీపీ బ్యాచ్ గతంలో చంద్రబాబు నాయుడునే ముంచినోళ్ళు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి, పరకాల, వర్ధనపేట, పాలకుర్తి నియోజకవర్గాలలో నా క్యాడర్ గెలిపిస్తేనే పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు, నాకు ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది, మాకు సొంత అభిమానులు ఉన్నారు, వాళ్లకు మేము చెప్తేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ వీళ్ళంతా ఇప్పుడు మూకుమ్మడిగా మాపైనే చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కొండ మురళి చెప్పాడు. అందులో ముఖ్యంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు టీడీపీ నుంచి వచ్చిన వారే, ఇటు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వారే, అటు వేం నరేందర్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు, వారిని ఉద్దేశించి కూడా ఈ వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చు. అటు కడియం శ్రీహరి కూడా ఆ టీడీపీ నుంచి వచ్చిన వారే కావడంతో అయితే వీరంతా ఒక్కసారిగా మూకుమ్మడిగా నాయం రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యి అధిష్టానానికి వాళ్ళ మొరను చెప్పారు. అందులో ముఖ్యంగా వర్ధనపేట నుంచి ఎమ్మెల్యే గెలిచిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన కేఆర్ నాగరాజును కూడా ఉద్దేశించి వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్లకు ఆద్యుడు, అతను కూడా నా మీద మాట్లాడే మోగోడైంది అని చెప్పేసి అతన్ని ఉద్ఘాటించి మాట్లాడాడు. ఇటు పశ్చిమ ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి తోటి కావాలని భద్రకాళి దేవస్థానం కేంద్రంగా అతన్ని ఇబ్బందులు పెట్టడమే కాకుండా స్వయంగా సర్క్యులర్స్ భద్రకాళి కమిటీని ప్రకటించడము, కమిటీ మెంబర్స్ లో మెజారిటీ సభ్యులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఉండాలి. 14 మంది ఉంటే 7 మందికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఉంటారు, ఎందుకంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఆ దేవస్థానం ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది, 17 మందిని తూర్పు నియోజకవర్గం నుంచి మంత్రి కొండ వర్గీయులను వేసుకుని కేవలం 4 మాత్రమే ఎమ్మెల్యే ఇచ్చిన పేర్లను వేసి అందులో వైస్ చైర్మన్ పేరును రిజెక్ట్ చేసి అటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి రీజన్ లేకుండా ఎవరైతే ఇతను సొంత నియోజకవర్గంలో భద్రకాళి దేవస్థానానికి వైస్ చైర్మన్ గా ఉండాలనే బంకా సరళ యాదవ్ పేరును పశ్చిమ ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి ఇస్తే
వాళ్ళ పేరును పక్కకు పెట్టి కేవలం కమిటీ మెంబర్లను మాత్రమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అతను అసహనానికి లోనయ్యాడు. అయితే అతని అసహనాన్ని పిలిచి మాట్లాడాల్సిన మంత్రి దంపతులు ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అదే కాకుండా బంగారు ఘోరం అంటూ నేరుగా సర్క్యులర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా అటు భద్రకాళి దేవస్థానం కేంద్రంగా వాళ్ళు నన్ను ఇబ్బందులు పెడుతున్నారంటూ నాయని రాజేందర్ రెడ్డి సైతం తన ధిక్కర స్వరాన్ని వినిపించాడు. ఎందుకంటే ఆయన సుదీర్ఘ కాలం పార్టీని పట్టుకొని పార్టీ రెంట్లు కట్టి, పార్టీ కరెంటు బిల్లులు కట్టి, పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాంగ్ స్టాండింగ్ ప్రెసిడెంట్ గా నాయన రాజేందర్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. వీళ్ళంతా కూడా పార్టీలు మారొచ్చిన వ్యక్తి. కానీ నాయన రాజేందర్ రెడ్డి మాత్రం నేను పార్టీ మారలేదు, నేను వాళ్ళలాగా పార్టీలు మారితే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవాడినంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశాడు. నేను కేవలం పార్టీ నిబంధనలకు కట్టుబడి పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలి తప్ప పదవుల కోసం పార్టీలు మారితే నేను కూడా మంత్రిని అయ్యేవాడిని. కానీ నేను అలాంటి చీఫ్ పాలిటిక్స్ చేయలేదు. కానీ నా పైన నన్ను ఇబ్బందులు పెట్టడము ఇది సరైన పద్ధతి కాదు. నేను అధిష్టానానికి చెప్పి విసిగిపోయానని నాయన రాజేందర్ రెడ్డి నిన్న కౌంటర్ కూడా ఇచ్చాడు శ్రీకాంత్. ఈ నేపథ్యంలో మరొకసారి ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి కొండ దంపతులుగా ఆ వరంగల్ పాలిటిక్స్ మారాయి. అయితే కేవలము అందరినీ సమన్వయం చేసుకుని అభివృద్ధి విషయంలో కలుపుకొని పోవాల్సిన మంత్రి కొండ సురేఖే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తన భర్త కూడా వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ ఎమ్మెల్యేలనే దూరం చేసుకుని కనీసము అభివృద్ధికి కలిసి కూడా రాని పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉంది. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కొండా మురళి, కొండా సురేఖ మంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా ఉండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ గా ఉండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ గా ఉండి, సో వాళ్ళకంటూ ఒక చరిష్మా ఉంది, ఒక బలగం కూడా ఉంది. బట్ అదంతా వీళ్ళ వ్యవహార శైలి వల్ల కోల్పోతున్నారా? పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో అందరినీ వేరు చేసుకొని ఎందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి? ఎస్, నాయన రాజేందర్ రెడ్డి విషయం ఒప్పుకోవాల్సిందే. పార్టీని మొదటి నుంచి ఆయన పట్టుకొని ఉన్నారు, చాలా కష్టకాలంలో పార్టీలో ఉన్నారు, పార్టీని నడిపించారు. అట్లాంటి సీనియర్ వ్యక్తి ఈ రోజు ఆయన గౌరవించకుండా, ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానంలో ఆయన ఆదేశాలు పాటించకుండా అసలు ఆయన అస్తిత్వం లేకుండా చేస్తున్నారన్నది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. సో దీనికి తోడు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గండ్ర సత్యనారాయణ గానీ, కేఆర్ నాగరాజ్ గానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి గానీ, కడియం శ్రీహర్ గానీ, వీళ్ళంతా కూడా నాయన రాజేందర్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు. గతంలో అయ్యారు, ఇప్పుడు అయ్యారు. మల్లికార్జున ఖర్గే వరకు పోయింది పంచాయతీ. స్టిల్ అదే వ్యవహారం కొనసాగుతుంది. రైట్, శేషు గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. శేషు సార్, ఇది కొండ వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ గా చూడాలా, లేదంటే కాంగ్రెస్ వర్సెస్ పాత టీడీపీగా చూడాలా? ఎట్లా చూడాలి ఇది? శ్రీకాంత్ నమస్కారం. అయితే వరంగల్ జిల్లా రాజకీయాలు మొదటి నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వర్గాలుగా విడిపోయినటువంటి రాజకీయాలని అనేక సందర్భాల్లో చూసాం. మీకు హైగ్రీవాచారి నుంచి తర్వాత వచ్చినటువంటి వాళ్ళ వరకు కూడా, మనకి రామసాయం సురేందర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వరంగల్ జిల్లా రాజకీయాలు ప్రతిసారి వర్టికల్ గా వర్గాలుగా విడిపోయినటువంటి సందర్భాన్ని నేను దగ్గరుండి ప్రత్యక్షంగా చూశాను. బట్ ఇప్పుడు కూడా అదే వర్గ రాజకీయాలు వరంగల్ జిల్లాలో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కొండా మురళి, కొండా సురేఖ వర్సెస్ ఇతర ఎమ్మెల్యేలు, ఒక 5-6 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక మేయరు వర్గంగా చాలా స్పష్టంగా విభజితం కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి 3 ఎన్నికల్లో 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాలో దారుణమైన ఓటమి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం 2-3 సీట్లకు మాత్రమే పరిమితం అయితే, అనూహ్యంగా 2023 శాసనసభ ఎన్నికల్లో 12 శాసనసభ స్థానాలకు గాను 10 శాసనసభ స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వరంగల్ జిల్లా ఇచ్చినటువంటి సపోర్ట్ కూడా ఒక కారణం. 10 శాసనసభ స్థానాలు గెలిచిందంటే మొదటిసారి నేను చూసినట్టు 2004లో గెలవలేదు, 2009లో గెలవలేదు, 2014లో గెలవలేదు, 2018లో గెలవలేదు. కానీ 2023లోకి వచ్చేసరికి ఒక బంపర్ మెజార్టీ తోటి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. బట్ ఇప్పుడు ఈ వర్గ రాజకీయాలతోటి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దెబ్బతింటుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా ఏంటి అని అంటే, అసలు ఎందుకు ఈ వర్గాలుగా విడిపోయారు అని అంటే, కొండామురళి దంపతులకు జిల్లా వ్యాప్తంగా పట్టు ఉంటుంది. మీరు ముఖ్యంగా షాయంపేట నియోజకవర్గం విభజితమైనప్పుడు అది అటు భూపాలపల్లికి కొన్ని మండలాలు పోయాయి, పరకాలకు కొన్ని మండలాలు పోయాయి. తర్వాత వాళ్ళు 2014లో వచ్చేసి వరంగల్ తూర్పులో పోటీ చేశారు. అంటే 3 నియోజకవర్గాల్లో వాళ్ళకి పట్టు ఉంటుంది.
ఆ 3 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను వాళ్ళు శాసించగలుగుతారు. తర్వాత వరంగల్ నగరం పైన కూడా పట్టు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నగరంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు వీటన్నిటిపైన పట్టు ఉంటుంది. ఒక 5-6 నియోజకవర్గాల్లో వాళ్ళు గెలుపు ఓటములను శాసించగలుగుతారు. తర్వాత ఒక బలమైన సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీరు ఎంత కాదనుకున్నా వరంగల్ జిల్లాలో ఆ 2 సామాజిక వర్గాలు చాలా బలమైనటువంటి సామాజిక వర్గాలు కాబట్టి వాళ్ళ బలం జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు మీకు భూపాలపల్లి శాసనసభ్యుడు గాని, పరకాల శాసనసభ్యుడు గాని, స్టేషన్ గన్పూర్ శాసనసభ్యుడు గాని, తర్వాత వర్ధనపేట శాసనసభ్యుడు గాని కొండా వ్యతిరేక శిబిరంలో ఉన్నారు. వాళ్ళతో పాటు నాయన్ రాజేందర్ రెడ్డి గారు మొదటిసారి గెలిచారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి. అతను కూడా కొండా వ్యతిరేక శిబిరంలోనే ఉండిపోయారు. బట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు భద్రకాళి దేవాలయం ఏమో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉంటుంది. సురేఖ గారేమో రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. భద్రకాళి ధర్మకర్తల మండలికి సభ్యులను వైస్ చైర్మన్ నియమించేటటువంటి క్రమంలో వీళ్ళకి మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు గతం నుంచి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏది గతంలో కొండా మురళి కడియం శ్రీహరి పైన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి అధిష్టానానికి కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో. బట్ ఇప్పుడు సమస్య ఏం తలెత్తిందంటే భద్రకాళి దేవస్థానం కేంద్రంగా సమస్య తలెత్తింది కాబట్టి ఆ ధర్మకర్తల మండలి నియామకం సందర్భంగా వచ్చినటువంటి విభేదాలు కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు మరొకసారి వివాదాస్పదంగా మారాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారు డిసిసి ప్రెసిడెంట్ గురించి తను మాట్లాడింది ఏంటి అంటే అదృష్టవశాత్తు గెలిచారని ఒక కామెంట్ చేయటం వల్ల బట్ దానికి ప్రతిస్పందనగా నాయన్ రాజేందర్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడారు. నేను కూడా పార్టీలు మారి ఉంటే ఇప్పటికి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవాడిని అనేటటువంటి విషయాన్ని మాట్లాడారు. బట్ ఈ విభేదాలు ఇప్పటి వరకు మన చర్చలో జిల్లా స్థాయి వరకే చూస్తున్నాం శ్రీకాంత్. బట్ ఇది మనం రాష్ట్ర స్థాయిలో ఒక అంశంగా చూడాలి. రాష్ట్ర స్థాయి అంశం ఏంటి అని అంటే ఇప్పుడు ఇంత వివాదం జరుగుతున్నా కొండా సురేఖ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటీవల కాలంలో. అవి వివాదాస్పదం అవుతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. అది నాగార్జున పైన చేసిన వ్యాఖ్యలు గాని, మంత్రులు ఫైళ్లు క్లియర్ చేసేటటువంటి అంశాలు గాని, జిల్లాలో సీనియర్ నాయకుల పైన చేసినటువంటి కామెంట్స్ విషయంలో గాని ఇది చాలా క్రమశిక్షణ సంఘం దగ్గరికి వెళ్ళింది, కమిటీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఒక డౌట్ కదా శ్రీకాంత్. ఆ డౌట్ కి నేను సమాధానం చెప్తాను. ఏంటి అని అంటే కొండా సురేఖ కొండా మురళికి జిల్లాకు వచ్చేసరికి రాజకీయ ప్రత్యర్థి మన ఎర్రబెల్లి దయాకర్ రావుకి రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డికి ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇద్దరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి కారణం దయాకర్ రావు కారణం అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే జిల్లాలో దయాకర్ రావుని బలంగా ఎదుర్కోగలిగిన శక్తి కొండా మురళికే ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, రేవంత్ రెడ్డి భావిస్తున్నారు, మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు. కాబట్టే వీళ్లపైన చర్యలు తీసుకుంటే పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా దయాకర్ రావు లాంటి ఒక బలమైనటువంటి నాయకుడిని ఎదుర్కోవాలి అని అంటే కొండా దంపతులే అక్కడ షూటబుల్, కొండా దంపతులే ఎదుర్కోగలుగుతారు అనేది ఒకటి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి తర్వాత మహేష్ కుమార్ ఆ క్రమంలో జిల్లా నాయకత్వం మొత్తం కూడా దెబ్బతింటుంది కదా. సో వీళ్ళని సమన్వయపరుచుకుంటూ ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిపక్షంలో ఉన్నారు, అఫ్ కోర్స్ బలమైన నాయకుడే, కొండా దంపతులు కూడా బలమైన నాయకులే, ఆశ్చర్యం ఏం లేదు. గాంధీ భవన్ లో కూడా వాళ్ళు కంప్లైంట్లు చేసిన నాయకుల ముఖ కవలికలు వేరు, వీళ్ళు సమాధానం చెప్పినటువంటి కొండా మురళి ముఖ కవలికలు వేరు. సో ఆ టైగర్ అన్నటువంటి ఆ మాటల్ని మాట్లాడుతూ ఆ బిహేవియర్ చూపిస్తూ వచ్చారు. ఎందుకు అధిష్టానం అంటే వీళ్ళు పార్టీ కూడా చూడాలి కదా, ఒక ఎర్రబెల్లి దయాకర్ రావుని కాదు కదా వరంగల్ చూడాల్సింది, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని కూడా చూసుకోవాలి, జిల్లా స్థాయిలో మిగతా ఎమ్మెల్యేలను కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇక 2 అంశాలు. ఒకటి రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవటంలో వీళ్ళు బలవంతులు అని అధిష్టానం నమ్ముతుంది. రెండోది అనేక నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలుగుతారు అని అధిష్టానం నమ్ముతుంది. ఆ కోణంలో ఇక్కడ ఎన్ని తప్పులు జరుగుతున్నా గానీ, ఎంత ఇబ్బంది జరుగుతున్నా గానీ, గ్రూప్ తగాదాలు వస్తున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చర్య చేపట్టలేకపోతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. రెండోది కొండా సురేఖ కొండా మురళి ఇప్పుడున్నటువంటి మారిన రాజకీయ నేపథ్యంలో వాళ్ళు రేవంత్ రెడ్డి తోటి మహేష్ కుమార్ గౌడ్ తోటి చాలా సఖ్యతగా ఉంటారు. తర్వాత వీళ్ళకి అధిష్టానం దగ్గర కూడా కొంత మేరకు పలుకుబడి ఉన్నటువంటి సందర్భం ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయం మేము గమనించాలి ఏంటంటే రాజేందర్ రెడ్డి కూడా ఒక దశాబ్దం పైగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేశారు డిసిసి అధ్యక్షుడిగా.
అయితే మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. మీకు వాకాటి శ్రీహరి గాని, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ గాని, తర్వాత పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళకే మంత్రి పదవులు వచ్చినాయి. కానీ ఒక 12 ఏళ్లుగా డిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టినటువంటి రాజేందర్ రెడ్డికి సరైనటువంటి గుర్తింపు దక్కట్లేదని ఒక అసంతృప్తి రాజేందర్ రెడ్డిలో ఉన్నది. పార్టీ గుర్తించట్లేదు అనేటటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. బట్ ఈ నేపథ్యంలో ఈ గుర్తింపు రాకపోవడం ఒక ఎత్తు, గ్రూప్ గా చేశారు అనే నేపథ్యంలోనే కొండా మురళి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళపైన చేయడం జరిగింది. బట్ అది ఒక ఆద్యం పోస్తే ఇది కొనసాగింపుగా వీళ్ళ మధ్య ఈ అభిప్రాయ భేదాలు. బట్ మొత్తానికి మీరు అన్నట్టు శ్రీకాంత్, ఒక విషయం అయితే స్పష్టం, వీళ్ళ గ్రూప్ తగాదాల వల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి విజయం సాధించిందో 2028 ఎన్నికల నాటికి ఇదే విధమైనటువంటి అభిప్రాయ భేదాలు గనక కొనసాగితే, ఒకళ్ళనొకళ్ళు ఓడించుకునేటటువంటి ఎత్తులు రాజకీయ ప్రత్యర్థులు గనక చేస్తే ఇక్కడ పార్టీ డ్యామేజ్ అవుతుంది, వీళ్ళ గెలుపోటములపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానము దీన్ని మరింత కొనసాగింపు చేయకుండా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఇవ్వడంతో పాటు ఈ గ్రూప్ తగాదాలను గనక కంట్రోల్ చేయకపోతే ఇవి మరింత ముదిరేటటువంటి అవకాశం ఉంటుంది. మన కొండా దంపతుల వ్యవహార శైలి గనక మనం చూస్తే వాళ్ళు అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తారు. ఈ లాబింగ్ పాలిటిక్స్ వాళ్ళకి చేయటం రాదు, చేయరు. ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తారు. బట్ ఆ అగ్రెసివ్ పాలిటిక్స్ కొన్నిసార్లు పార్టీకి ఉపయోగకరంగా ఉంటే మరి కొన్నిసార్లు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ ఇక్కడ ఉన్నటువంటిది రెండోది ఏంటి అంటే, రేవూరు ప్రకాష్ రెడ్డి గాని, కడియం శ్రీహరి గాని, తర్వాత భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గాని వీళ్ళు వచ్చినటువంటి నేపథ్యం, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి నేపథ్యం, మరి ముఖ్యంగా కడియం శ్రీహరి లాంటి వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రకాల పదవులు అనుభవించి వాళ్ళ కాంగ్రెస్ లోకి వచ్చి పుల్లలు పెడుతున్నారు అనేటటువంటి ఒక తీవ్రమైన ఆరోపణ కొండా మురళి చేస్తున్నారు. బట్ వీటన్నిటిని సమన్వయం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో గానీ, రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో గానీ మూల్యం చెల్లించుకుంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. బట్ ఇది ఒక జిల్లా రాజకీయాలకే కాదు, రాష్ట్ర రాజకీయాలకు కూడా ముడిపడి ఉన్నటువంటి అంశం. కాబట్టి చాలా మందికి ఉన్న డౌట్ అదే, కొండా దంపతుల పైన ఎందుకు చర్య తీసుకోవటం లేదు కాంగ్రెస్ పార్టీ అంటే. బట్ కారణం ఇదే, చాలా మేజర్ ఏంటి అని అంటే, వాళ్ళు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వర్గంలో ఉండటం, తర్వాత జిల్లాలో బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే సామర్థ్యం ఉండటం, జిల్లా వ్యాప్తంగా అనుచరగణం కలిగి ఉండటం, ఓ బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఇద్దరు, అటు మున్నూరు కాపు సామాజిక వర్గం కానీ ఇటు పద్మశాలి సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళ బలాలు బలహీనతలు బేరుజు వేసుకుంటున్నటువంటి క్రమంలో వాళ్లపైన చర్య తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తుందనే విషయాన్ని గమనించాలా. బట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గతంలో బలం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఈ గ్రూప్ తగాదాలు మరింత కొనసాగకుండా ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటిది కూడా ఇద్దరు బలమైనటువంటి నేతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఒక పక్క రాజేందర్ రెడ్డి, ఇంకొక పక్క కొండా సురేఖ. ఇద్దరు బలమైనటువంటి వాళ్లే, ఇద్దరు కాంగ్రెస్ కి అవసరమైనటువంటి వాళ్లే, ఇద్దరు కాంగ్రెస్ కి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్లే. బట్ వీళ్ళ విభేదాలు ఇలాగే కొనసాగితే అది నగర పార్టీ పైన ప్రభావం పడుతుంది, జిల్లా పార్టీ పైన ప్రభావం పడుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో నాయన రాజేందర్ రెడ్డి అఫ్కోర్స్ గత దశాబ్ద కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తితో పాటు కొండా మురళి, కొండా సురేఖ సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, మధ్యలో బీఆర్ఎస్ పార్టీకి పోయి కూడా రావడం జరిగింది. కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఇంకా స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రేవూరు ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ, కేఆర్ నాగరాజు ఐపీఎస్ ఆఫీసర్, గండ్ర సత్యనారాయణ, వీళ్ళంతా కూడా కొండా వ్యతిరేక శిబిరంలో ఉన్నారు. కొండా వర్సెస్ వ్యతిరేక శిబిరం మధ్యలో నడుస్తోంది. సో భద్రకాళి అమ్మవారి గుడి కేంద్రంగా రాజకీయం నడుస్తోంది వరంగల్లో. పశ్చిమ నియోజకవర్గంలో రాజేందర్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి టెంపుల్లో ఆయనకు రావాల్సినటువంటి, ఆయనకు ఎక్కువ స్థానాలు, కమిటీ మెంబర్లో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి కొండా సురేఖ తన వర్గీయులకు ఎక్కువగా ఇచ్చుకుంటున్నారు. సో అది ఇక్కడ తీవ్రంగా రాజేందర్ రెడ్డి అసహనానికి గురి చేస్తున్నారు. తో పాటు అంటే గతంలో కూడా చాలా కామెంట్ చేస్తూ కొండా దంపతులు వీళ్ళు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నారు. సమంత విషయం అయితేనేమి, అక్కినేని నాగార్జున విషయం అయితేనేమి, లేదంటే మంత్రులు డబ్బులు తీసుకొని ఫైలు క్లియర్ చేస్తారు, అట్లా నేను చేస్తలేను, ఆయన మాకేదో పైసలు లేని షాక్ ఇచ్చారంటూ కూడా కొండా మురళి చేసినటువంటి కామెంట్స్. ఇంత జరుగుతున్నా, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఇంత కుదుపు జరుగుతున్నా అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుంది, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? సో మళ్ళీ గెలవాలంటే ఇప్పుడు సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఒక మంత్రిగా ఉండి అందరినీ సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ వర్గ విభేదాలు వస్తున్నాయి? అధిష్టానం దీన్ని రాష్ట్ర వ్యాప్త సమస్యగా చూసి ఏమైనా చర్యలు తీసుకుంటారో చూడాలి.
చూద్దాం వరంగల్ రాజకీయాలు ఎట్లా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే